హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫిల్కో రివ్యూస్. స్త్రీ 2018లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన హారర్ కామెడీ మూవీ. లీడ్ పేరుగా రాజ్ కుమార్ రావు అండ్ శ్రద్ధా కపూర్ యాక్ట్ చేశారు. కన్నడలో ఓ స్త్రీ రేపురా అనే సూపర్ స్టిషన్ని బేస్ చేసుకుని హిందీ లాంగ్వేజ్లోకి స్త్రీ కల్లానా అని చేంజ్ చేసి 2018లో మూవీ రిలీజ్ చేశారు. 25 crores పెట్టి తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 190 crores గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా స్త్రీ 2 August 15th రిలీజ్ అయ్యింది. మూవీ ఎలా ఉందో మన ఫిల్కో రివ్యూలో చూద్దాం. స్త్రీ పార్ట్ 1కి వచ్చేసరికి చంద్రేరి అనే విలేజ్లో ఎవ్రీ ఇయర్ ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. బట్ ఆ ఫెస్టివల్ 4 days నైట్స్ మగవారు ఎవరు బయటికి రారు. ఎందుకంటే ఆ విలేజ్లో స్త్రీ అనే పేరుతో ఒక ఆత్మ ఉంటుంది. అది ఎవరింటి మీద ఓ స్త్రీ రేపు రా అని రాసి ఉండదో వాళ్ళ ఇంట్లో మగవారిని ఆ స్త్రీ తీసుకుని వెళ్తుంది. ఇది మెయిన్ ప్లాట్. ఆ స్త్రీని మన హీరో, హీరోయిన్ అండ్ ఫ్రెండ్స్ కలిసి ఎలా ఆడుకున్నారన్నదే ఫస్ట్ పార్ట్లో చూపించారు. మూవీ అవైలబుల్ ఆన్ హాట్స్టార్. కమింగ్ టు ద సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందో దానికి ఆపోజిట్గా జరుగుతుంటుంది. ఆ విలేజ్లో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఈసారి మన హీరో, హీరోయిన్ అండ్ ఫ్రెండ్స్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ బాలీవుడ్ క్యామియోస్తో ఎలా సాల్వ్ చేశారన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ 30 to 40 minutes హారర్ ప్లస్ కామెడీని బాగా మిక్స్ చేసుకుంటూ స్టోరీని ముందుకు తీసుకెళ్తారు. ఫస్ట్ ఫ్యూ సీన్స్ చాలా స్కేరీగా అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రాజ్ కుమార్ రావు ఫస్ట్ పార్ట్లానే ఒక ఇన్నోసెంట్ విలేజ్ బాయ్ క్యారెక్టర్లో ఒదిగిపోతాడు. శ్రద్ధా కపూర్ స్క్రీన్ టైం ఎక్కువగా లేకపోయినా తన స్క్రీన్ మీద ఉన్నంతసేపు తన పర్ఫార్మెన్స్తో మీ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. అండ్ మిగిలిన యాక్టర్స్ విషయానికి వస్తే పంకజ్ త్రిపాఠి అండ్ విక్కీ ఫ్రెండ్స్ అయితే దే ఆర్ డీసెంట్ విత్ దర్ గివెన్ రోల్స్ అండ్ దర్ హ్యూమర్ evokes some good laughs and here and there. మూవీ ఎండింగ్లో వచ్చే క్యామియోస్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ నెక్స్ట్ ఈ యూనివర్స్ నుంచి వచ్చే మూవీస్ పైన క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే మెయిన్ ప్లాట్ రివీల్ చేశాక స్కేరీనెస్ అనేది తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ హాఫ్లోనే స్పిరిట్ ఫేస్ రివీల్ చేయడం వల్ల సెకండ్ హాఫ్ పెద్దగా హారర్ మూమెంట్ ఏమీ ఉండదు. మూవీలో విఎఫ్ఎక్స్ ఎఫెక్టివ్గా అనిపించదు. క్లైమాక్స్లో వచ్చే కొన్ని షార్ట్స్లో విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ ఉంటే బాగుందనే ఫీలింగ్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ స్త్రీ 2. దీనికి ఫిల్కో ఇచ్చే రేటింగ్ 3 out of 5. Thank you for watching. Please like, share and subscribe.